జనువులు వంకాయ కూర విడిగా వేసాను. ఇక అల్లం మిక్సీ వేసేసాను. తర్వాత వచ్చేమో జనుగులు వేయించి రాత్రంతా నానబెట్టినవే వంకాయలు. ఇంకా ఈ దుంపలు కట్ చేసేస్తాను. పోపు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. ఇవన్నీ కలిపి కుక్కర్ గ్యాస్ వెలిగించేయడమే. పోపులో వేయిస్తే వేరే ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. జనుగులు బాగా సిమ్లో వేపేసి, నేనైతే జనుగులు అంటాను, ఇంకెవరేమంటారో నాకు తెలియదు. వేయించేసి చూసారా లైట్ కలర్ వచ్చింది, అలా వేయించండి. ఇక పోపు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు వచ్చాను ఈ దుంపలు ఉడికించాను కర్రపెండలో. ఇది కూడా ఉడికించినవి కట్ చేసి ఇందులో వేస్తాను. ఇంకెందులో గుమ్మడికాయ కూడా వేయచ్చు. అండ్ ప్రస్తుతానికి చిన్న ముక్క దొరకలేదు, పెద్దది ఉంది, కట్ చేస్తే పోద్దని వేయలేదు. సాల్ట్ తప్పించి అన్నీ వేస్తాము. కుక్కర్ పెట్టేయడమే. ఆమ్లెట్ వేస్తున్నాను. మునగాకు పొడి, కారం, పసుపు, ఉప్పు, 2 గుడ్లు. ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏమైతారు. ఉల్లిపాయలు వేస్తే ఒక టేస్ట్, ఇది వేస్తే ఇలా వేస్తే ఒక టేస్ట్. బటర్ వేస్తున్నాను. ఒకవైపు జనుగులు వంకాయ కూర అవుతుంది. విజలు వస్తున్నాయి. ఆమ్లెట్కి బటర్ వేస్తే ఇంకో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. సిమ్లో ఒక 2-3 ఉంచితే బాగా మెత్తగా ఉడుకుతుంది. మెత్తగా అక్కర్లేదు, కొంచెం జనుగులు గట్టిగా ఉండాలనుకున్న వాళ్ళు విజిల్ తగ్గించుకోవచ్చు. మాకు కొంచెం మెత్తగా కావాలి. నేను షేక్ తాగేస్తున్నా. బనానా షేక్ చేసుకున్నాను ఈరోజు. ఇందులో నా బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, అరటిపళ్ళు ఒక 2, అవును స్ప్రే మిల్క్ పౌడర్ వేసి చేశాను. ఇదే నా ఫుడ్ తెలవాలి. కూర రెడీ అయిపోయింది. కెమెరాకి ఆవిరి వచ్చేస్తుంది. మంచి వాసన. ఇందులో మసాలాలు కానీ కారం కానీ ఏమి ఉండదు. అల్లం పచ్చిమిరపకాయల కారమే దీనికి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసి ఇంకా ఉడికించి ఉప్పు వేసి ఉడికించేస్తే ఓకే అయిపోతుంది. కొంచెం బెల్లం, ఉప్పు. కూర రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.